కక్షపూరితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి తోడు పోలీసు అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ గొడవల్లో కానీ ఈ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో అధికారులను కానీ నాయకులను కానీ బట్టలుడ తీసి బయటకు లాగా నిలబెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు వాళ్ళ నోటికి వస్తే ఏమొస్తుందంటే అండి, ఎవ్వరూ నా వెంట్రుకలు పీకలేరు అంటారు ముందు. తర్వాత ఎవరినైనా నడి రోడ్డు మీద పెట్టి బట్టలు తీసుకొడతాను అంటారు. అధికారులు సహకరిస్తున్నారు అంటారు. వాళ్ళ ప్రభుత్వ హయామాలో జై జగన్ అన్నందుకే చంద్రయ్య ఏం చేశారంటే పేక్ కోసి చంపేశారు. అది అరాచకాలు అవి, అది కక్షపూరిత చర్యలు. మరి అక్కని వేధిస్తున్నారని అడ్డ వెళ్ళిన మరి అమర్నాథ్ని బాలుడు ఎంత అండి భయంకరంగా చంపేశారు. తన కూతురు విషయం చిన్న విషయం మరి ప్రశ్నించినందుకు అంగన్వాడీ టీచర్ అండి ఆవిడని డాక్టర్తో కుటుంబ సభ్యుల ముందు చంపేశారు. మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని చంపేశారు. ఇవాళ ఇది కాదండి, చెప్పుకుంటూ పోతే కళ్ళలు ఉన్నాయి. ఇవి మీరు చేసే అరాచకాలు, కక్షపూరిత చర్యలు ఇవన్నీ. అలాంటప్పుడు మరి తెలుగుదేశం మీ హయాం 5 ఏళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కనీసం ప్రతి చిన్న విషయంలో కూడా భయపెట్టాలని కేసులు పెడుతూ మరి వాళ్ళకి ఎక్కడా కూడా ఏ న్యాయం జరగకుండా చేశారే. మరి అప్పుడు మీకు సహకరించిన నాయకులందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టమంటారని మీకు నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను. ఏ నాయకులైనా ఎవరైనా కానివ్వండి, మీరు ఆడించినట్టుగా ఎవరు ఆడించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటే చెప్తున్నారు, ఎక్కడైనా సరే పార్టీతో సంబంధం లేదండి, ఎవరైనా సరే ఇవాళ వాళ్ళు అవినీతి చేస్తున్నారని తెలిసినా, వాళ్ళ వల్ల ఇంకో చాట ఏదైనా ఇబ్బంది జరుగుతుందని తెలిసినా వెంటనే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాని రెడ్ బుక్ అనో లేకపోతే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత సాధింపు చర్యలు మొదలయ్యాయో అనుకుంటే వచ్చిన దగ్గర నుంచి 9 నెలల్లో జైలు ఖాళీ ఉండవు. ఇవాళ అందరినీ కూడా అలా పంపించాల్సి వచ్చేది. ఇవాళ కక్షపూరిత చర్యలు వాళ్ళకి మనకి తేడా ఏంటని నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వర్గం అడిగినప్పుడు చెప్పిన మాట అదొక్కటే, మనం ఆ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇవే మనకి ధ్యేయం. పోలవరం, ఇవాళ అమరావతి, ఇవాళ పెట్టుబడులు, పరిశ్రమలు, ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థికంగా పతనమైపోయి నాశనం అయిపోయింది. కాబట్టి దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రజల సంక్షేమం కోరుకుంటూ వెళ్ళాలి. కానీ ఎవరైనా అవినీతి చేస్తున్నారన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ కక్ష సాధింపు చర్యలు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా లేదు. ఇవాళ ఒకళ్ళొకళ్ళు చేసుకుంటూ 5 ఏళ్ళు అలా గడిపేస్తే ఇవాళ ప్రజలు నష్టపోతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఇచ్చిన పిలుపు అదొకటేనండి. కక్షపూరిత సాధింపు చర్యలు అనేది పూర్తి అవాస్తవం. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒకరోజు కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదండి. ఇవాళ ఆ కర్మ సిద్ధాంతమే తప్పు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏమన్నారండి, 72 ఏళ్ల వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసి సీనియర్, ఆయన ఆరోగ్యం కూడా సహకరించక కనీసం వేడి నీళ్ళు స్నానానికి అడిగినా, కనీసం పడుకోవడానికి చిన్న బెడ్ అడిగినా, ఎన్ని రంభావరవసి వచ్చి దోమలు కొడతాయి కానీ రంభావరవసి వచ్చి కనుగొడతారని కానీ, కింద పడుకోలేడంట, కనీసం కూర్చోలేడంట, ముసలోడికి ఏదైనా కావాలంటే అడుక్కో, ఇట్లాంటి చర్యలు మీరు మాట్లాడారు. ఇవాళ జైల్లో ఉన్న ఖైదీ ఎవరికైనా ఒకటే కదండి. మరి మీరెందుకు చిందలేస్తూ ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో సౌకర్యాలు లేకపోయాయి అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు? దాడిలో మీరు కూడా గాయపడ్డాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఎవరైతే ఈ పరస్పర దాడులు చేసుకున్నారో వైసీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాము, అలాగే టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాము. ప్రతీకార చర్య మేము తీసుకోలేదు, అహంకారపూర్వకంగా మేము వ్యవహరించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమర్థిస్తారు వ్యాఖ్యలు? ఇది చాలా చాలా పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చింది మీరే, వాళ్ళ వాహనాలు ప్రతిదీ నాశనం చేసింది మీరే, వాళ్ళలో చాలామంది గాయపడి ఇబ్బంది పడింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే. ఇంత దాడులు జరిపించుకు ఇంత నష్టపోయి కూడా తెలుగుదేశం సంబంధించిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి, ఆ కేసులు ఎలా అంటే 3 నెలలైనా కూడా బెయిల్ రానంతటి కేసులు పెట్టి, అందులో పసిబిడ్డ తల్లులు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా బిడ్డల్ని, కుటుంబాలను వదిలేసి 3 నెలలు బెయిల్ వచ్చే వరకు కూడా అండి పాపం ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితులు కల్పించి, తర్వాత బెయిల్ ఒక్కొక్కరికి 3-4 నెలలు పట్టి ఎక్కడెక్కడో తలదాచుకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. కేసులు పెట్టారు. ఆ రోజు వైసీపీ వాళ్ళ మీద ఎక్కడైనా కేసులు మరి నమోదైనవి అంటున్నారు కదా, మరి ఎంతమంది మీద ఆ రోజు డేటుతోనండి, ఇప్పుడు కాదు, ఎవరెవరి మీద మరి వైసీపీ వాళ్ళ మీద కేసులు బనాయించారు, మరి ఎంతమంది ఆనాడు అరెస్ట్ అయ్యారు, మరి ఎవరి మీద జైలుకి వెళ్ళారో ప్రతి ఒక్కరిని చూపించమనండి. మాట అనేసి వదిలేయడం కాదండి, ఏదన్నా సాక్ష్యంగా చూపించమనండి. మద్దతు ఇచ్చి ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చిన మరి బీసీ నాయకులు వీరంక గురుమూర్తి గారండి, పాపం ఆయన కూడా రాజమండ్రి 14 రోజులు రిమాండ్ పంపించి, ఆయన కూడా పిల్లలు వస్తే పాపం ఏమీ తెలియని వాళ్ళని కూడా మరి రాజమండ్రి జైల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఇది నిజమా? మీరు చెప్పేది నిజమా? ఇవాళ అవాస్తవాలు చెప్తే కూడా
కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. ఇప్పుడు కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు. చెప్పేటప్పుడు ప్రతి ఒక్క మాటని కూడా అది నిజమా కాదా ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి వల్లభనేని వంశీమోహన్కి ఎలాంటి సంబంధం లేదు, ఆ రోజు ఆయన పార్టీ ఆఫీసులో కూడా లేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, పార్టీ ఆఫీసులో లేడు ఉన్నాడు అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఆయన మరి కనిపించింది అక్కడ చూసిన వాళ్ళకే తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు, వాళ్ళకే తెలుసు. ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యింది దేని మీదండి? సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఆ రోజు నన్ను భయంకరంగా బెదిరించి, నన్ను కిడ్నాప్ చేసి, నన్ను చాలా రకాలుగా భయపెట్టడం వల్ల నేను ఆ రోజు పెట్టిన కేసును వెనక్కి తీసుకొని నేను తప్పుడు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఆ రోజు ఇలా భయపెట్టడం వల్ల, తనని మరి బంధించి ఎక్కడికో తీసుకెళ్ళి కొట్టడం వల్ల, కుటుంబ సభ్యుల్ని మరి ఏదో చేస్తానని భయపెట్టడం వల్లే ఆ రోజు అలా జరిగింది. కానీ జరిగిన వాస్తవం ఇది. తన కారులోనే తీసుకెళ్ళడం కూడా జరిగింది కోర్టుకు కూడా అని చెప్పేసి, ఇవాళ వాస్తవం ఇదని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చి అతను కేసు కంప్లైంట్ పెట్టడం వల్ల ఇవాళ వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అవ్వడం జరిగింది. అంతేగాని ఇప్పుడు నిజంగానే కక్షపూరితమైన చర్యలు అయితే ఇప్పుడు పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను వెళ్ళయిందండి. మరి వచ్చిన తర్వాతే వెంటనే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేయాలి కదా, అరెస్ట్ చేయలేదు కదా. ఎందుకంటే దాన్ని ఎవరు తప్పు చేసినా కానండి చట్టం వదిలిపెట్టదు, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. అంటే టీడీపీ ఆఫీస్ని తగలబెట్టడం, ఆఫీస్ మీద దాడి చేయడం అనే ఒక కట్టుకథను అల్లుతుంది టీడీపీ అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు కనిపించే సాక్ష్యాలు కట్టుకదే, తగలబడుతున్న కారు కానీ ధ్వంసం చేస్తున్న మీ అల్లరి మోకలు గుంపులుగా రావడం కట్టుకదే, వీడియోలు సాక్ష్యాలు మరి ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అండి, వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి మయంలో అయిపోయింది. ఆ రోజు అర్జునుడిగా ఆ స్థితిలో ఉంటే పార్టీ ఆఫీస్ ఇంత రకంగా ధ్వంసం చేశారు, మానసికంగా కూడా వీళ్ళు మనసాక్షి లేని వాళ్ళ అని చెప్పేసట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి పార్టీ ఆఫీస్ని చూడడము, మరి పేపర్లో రావటము, ఇవన్నీ కథనాలన్నీ కట్టుకథలేనండి. కట్టుకథ ఎలా ఉంటుందండి? అక్కడ ఏమీ జరగకుండా ఒకళ్ళిద్దరు చెప్తే అది కట్టు కదా. రాష్ట్ర ప్రజలు మొత్తం యావత్తు కూడా ఇప్పటికీ సాక్ష్యాలతో వీడియోలు ప్లే అవుతుంటే అది ఎలా కట్టు కథ అవుతుందండి? అది కట్టు కథ అంటున్నారంటే వాళ్ళు ఎంతటి అసత్య ప్రచారికులు, అబద్ధికులు, ఎంతటి మూర్ఖులు అనేది మీ మీడియా విజ్ఞతకి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. అంటే గన్నవరం ప్రజల మాట ఏంటండి? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం సమర్థిస్తున్నారా ప్రజలు? అసలు వ్యతిరేకించే పనిలో ఉన్నారంటారు అసలు గన్నవరం ప్రజలు? గన్నవరం నియోజక ప్రజలు ఎప్పుడైనా సరేనండి, ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ వ్యక్తికైనా ఈ వ్యక్తికి ఇలా జరగాలని కోరుకోవట్లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఆ భగవంతుడనే కర్మ సిద్ధాంతం రాసిపెట్టుండది, అదే ఇవాళ అమలు అవుతుంది. కాబట్టి చేసిన తప్పు ఎవరు కూడా తప్పించుకోవడం కుదరదని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళకిలాగా బాబు గారు అరెస్ట్ అయినప్పుడు స్వీట్లు పంచుకొని ఇవాళతో చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని చెప్పేసి రోడ్డు మీద సంబరాలు చేసుకునే పరిస్థితి కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా శిక్షగా అనుభవించాల్సిందని మాత్రం అనుకుంటున్నారు.